హలో అండి. ఇప్పుడు డ్రెస్ మెటీరియల్‌కి నెక్ డిజైన్ వచ్చినప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలంటే చూడండి. మామూలుగా నెక్ వెడల్పు ఎంతుందో చూసుకోవాలి. నాకు వెడల్పు అయితే ఒక 1/2 ఇంచు అటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ ఎక్కువగా వచ్చిందనమాట. పొడవేమో కొంచెం పొడవు కూడా ఎక్కువగానే వచ్చింది. అందుకని చెప్పేసి నేను పైన లెంత్ అనేది కరెక్ట్‌గా కట్ చేసుకున్నాను. ఒక లైన్ వేసుకొని చూడండి పైన ఎంత క్లాత్ వేస్ట్‌గా ఇచ్చాడో అసలకి. అదేదో కింద ఇచ్చుంటే మనకు లెంత్ అనేది పెరిగేది కదా! పైన ఎందుకు ఇంత క్లాత్ ఇవ్వడం, ఇంకా వేస్టే కదా అది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఎంత కావాలి, నాకైతే 2.5 ఇంచు కావాలనమాట నెక్ అనేది వెడల్పు. ఆ 2.5 ఇంచు ఇలాగా చూసుకొని ఎక్స్ట్రా ఎంతైతే ఉందో అంత ఇప్పుడు మనం క్రాస్‌గా స్టిచ్ చేసుకోవాలి అక్కడ. అప్పుడు నెక్ అనేది తగ్గిద్దనమాట. నెక్ వెడల్పు అనేది మనకి తగ్గిద్ది. ఇలాగే మనము ఇంతకంటే ఇంకా తక్కువ మీకు 2 ఇంచులు కావాలంటే 2 ఇంచులు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. లేదు మాకు సరిపోతుందనుకుంటే అలా స్టిచ్ వేసుకునే అవసరం లేదు. డైరెక్ట్‌గానే కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు నాకు నెక్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అలాగే కుట్టేసామనుకోండి షోల్డర్స్ జారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాగ కుట్టుకున్నాం కదా! దీని మీద సెంటర్‌లో ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి దానికి. ఇప్పుడు చూడండి ఒకసారి మనం చూస్తే సరిపోయిందన్నట్టు. ఆ పొడవుకి దానికి సరిపోయింది. షోల్డర్ జాయింటింగ్‌కి ఒక 1/2 ఇంచు పోయిద్ది కాబట్టి సరిపోయిద్దన్నట్టు. ఇప్పుడు షోల్డర్‌కి ఇప్పుడు చూడండి లైనింగ్‌కి సెంటర్‌లో ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. అదే మెయిన్ పార్ట్ కూడా సెంటర్‌లో ఒక టక్స్ అనేది పెట్టుకొని కరెక్ట్ సెంటర్ దగ్గర లైనింగ్ సెంటర్‌లో మనం టక్స్ పెట్టుకున్నాం కదా! అవి 2 ఒకే కరెక్ట్‌గా దాని మీదే వచ్చేలాగా చూసుకొని పిన్స్ అనేవి పెట్టుకోండి. మీరు డైరెక్ట్‌గా బిగినర్స్ ఎవరైనా కుడుతున్నారంటే డైరెక్ట్‌గా అస్సలు కుట్టొద్దు. బిగినర్స్ అనే కాదు, మీరు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మనం పిన్స్ అనేవి పెట్టుకుంటే కొంచెం ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. ఒకవేళ మనం పిన్స్ పెట్టుకోకుండా మనకు వచ్చులే అని చెప్పేసి మనం డైరెక్ట్‌గా కుట్టేసామనుకోండి, ఒకవేళ క్లాత్ జారిపోయినా ఒకవేళ షేప్ అంతా పాడైపోయిద్ది. అప్పుడు మొత్తం ఊడదీసుకుంటారంటే చాలా తలనొప్పి. అదేదో మనం ఫస్ట్‌లోనే పిన్స్ అనేవి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది కదండీ! చూడండి ఇలాగా నేను పిన్స్ పెట్టేసుకున్నాను. ఇంకా వెనకాలకి తిప్పేసేసుకున్నాననమాట. వెనకాలకి తిప్పేసుకున్నప్పుడు నెక్ అనేది మనకి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఉన్నట్టు పెట్టుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్‌కే లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడు. సెంటర్‌లో ఒక లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే క్లాతు లైనింగ్ అండ్ ఇది జరగకుండా ఉండడానికి. ఇప్పుడు ఏం చేయాలంటే కుట్ అనేది చాలా దగ్గరగా పెట్టేసుకొని ఇప్పుడు నెక్ ఎలా ఉందో అదే షేప్‌లో నెక్ పక్కన నుంచే స్టిచ్ అనేది కుట్టుకుంటూ రావాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ అసలకి. కానీ బిగినర్స్‌కి తెలీదనమాట. యూట్యూబ్‌లో కూడా ఎవరు షేర్ చేయలేదు. నేను చూశాను. నేను నేర్చుకోవాలనుకున్నప్పుడు యూట్యూబ్‌లో చూసినప్పుడు ఎవరు షేర్ చేయలేదు. ఇలా కుట్టాలని చెప్పేసి అంతా సగం సగం చెప్పేవాళ్ళు. అందుకని చెప్పేసి నేను ఎవరికైనా క్లియర్‌గా కావాలి కదా అని చెప్పేసి నేను ఈ వీడియో నా తరపు నుంచి అయితే పెడుతున్నాను. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారంటే నేను మ్యాక్సిమం ఆ డౌట్స్‌ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా చుట్టూ అలాగే కుట్టుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ చాలామంది కొత్తగా అంటే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు. లైక్ చేస్తే చాలామందికి వీడియో అనేది రికమెండేషన్‌లోకి వెళ్ళి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను ఇంత కష్టపడి చేసినందుకు కొంచెం నాకు ఉపయోగపడిద్ది. ఇంకా మంచిగా వీడియోస్ చేయాలనిపించిద్దనమాట. చూసారు కదా! ఇంకా అయిపోయింది కదా! చుట్టూ ఇంకా 1/2 ఇంచు కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇంకా ఎక్స్ట్రా అనేది టక్స్ పెట్టుకోవాలి. టక్స్లు పెట్టుకుంటే నెక్ అనేది రౌండ్గా బాగా తిరగడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అది కూడా క్రాస్గా అనేది టక్స్లు పెట్టుకోండి. మనం ఏదైతే కుట్టు వేసుకున్నామో ఆ కుట్టు మాత్రం అసలు తగలకుండా టక్స్లు అనేది పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని లైనింగ్ మీద స్టిచ్ పడేలాగా చూసుకోవాలన్నట్టు. ఇప్పుడు నెక్ ఉంది కదా, ఆ నెక్ దగ్గర నుంచి లైనింగ్ మీద స్టిచ్ పడేలాగా మీరు ఒక కుట్టు అనేది వేసుకున్నారనుకోండి, అప్పుడు చాలా స్టిఫ్గా ఉంటుంది. అలాగే కుట్టు అనేది మనం కుట్టుకున్న కుట్టు కూడా జారిపోకుండా ఉండడానికి అదొకటి ఇదనమాట. ఇంకా దాని మీద లైనింగ్ మీద స్టిచ్ పడేలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ అనేది కరెక్ట్గా మరి తిప్పంగానే కరెక్ట్గా ఉండిద్ది అన్నట్టు. ఇలాగ కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్కి లైనింగ్ అంతా వేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మొత్తం చూడండి నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వెనకాల మనం ఇప్పుడు కుట్టుకున్న కుట్టు వల్ల ఇప్పుడు అలాగా పెట్టుకొని ఒక పాదం ఖర్చు ఉండేలాగా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి.
నెక్ దగ్గర టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నారంటే ఇంకా లుక్ కానీ ఫినిషింగ్ కానీ చూడడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది మీకు ఇస్తాను. లేదంటే ఇంకొక వీడియో అనేది క్లారిటీగా నేను మీకు చేస్తాను అనమాట, ఏ డౌట్స్ ఉన్నా సరే. ఇంకా చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది నెక్ అనేది. ఇంకా నేను డ్రెస్ అనేది ఫినిష్ చేసేసుకుంటాను. చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను మీకు క్లారిఫై చేస్తాను. అలాగే ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి. ఎవరు లైక్ చేయట్లేదు, ప్లీజ్ మీరైనా లైక్ చేయండి.